ఇవాళ అయితే ఇగో ఈ అటుకులు ఉన్నాయి, ఎప్పుడు తెచ్చినట్టు నెయ్యి పెట్టినండి. అటుకులు చేయబోతున్నా. ఇది పొయ్యి అయితే ఆన్ చేస్తా, అంట పెడుతున్నా. నూనె అయితే పోసుకుంటున్నా. మిరపకాయలు వేసుకుంటున్నా. పల్లీలు వేసుకుంటున్నా. కొన్ని పుట్నాలు వేసుకుంటున్నా. పుట్నాలు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్నా. ఈ ఉల్లిగడ్డలు, పచ్చికాయలు వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నా. కలమాకు కూడా వేసుకుంటున్నా. జర కొంచెం అంతా వేయించితే బాగుంటుందని అటుకులు అయితే వేయించుకుంటున్నా. కొంచెం వేడిగా చేసి వేయించితే బియ్యం పిండిలాగా వాసన రాదు, మంచిగా ఉంటుంది. ఏం మాట్లాడుతారు ఇవైతే వేసి పెడుతున్నాము పిల్లలకు, వాళ్ళు తింటారు. ఏం లేదు అని చేసి అయితే పెడుతున్నా అటుకులు. పసుపు అయితే వేసుకుంటున్నా కొద్దిగంట, చెంచాడు. ఇవాళ స్కూల్ నుంచి వచ్చినాక తింటారు కదా, ఇక ఏం లేదు ఉండదు. ఉప్పు కూడా వేసుకుంటున్నా. తక్కువ పడితే తర్వాత వేసుకోవచ్చు, ఇష్టం అయితే మళ్ళీ తినవద్దు. ఇవి మంచిగా జర పచ్చి పచ్చి వాసన వస్తుందని ఈ జర కొంచెం వేడి చేద్దాం, వాసన పోతుంది. బియ్యం బియ్యం వాసన వస్తుంది, అందుకే కొంచెం వేడి చేస్తే మంచిగా ఉంటుంది, పచ్చి వాసన రాదు. నేనైతే ఇట్లా తీసుకుంటున్నా నాకు వచ్చినట్టుగా అటుకులు. ఇక నేనైతే అటుకులు వేసేసుకుంటున్నా. ఇవన్నీ వేసి ఇక మంచిగా కలుపుకోవాలి. మంచిగా అటుకులన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి, బాగుంటుంది. ఇంకా తెల్లగా ఉండకుండా అటుకులు కనబడకుండా కలుపుకోవాలి నూనెలా. పట్టేసుకోవాలి, మంచిగా నూనె పట్టాలి. అవి
ఇప్పుడైతే ఇగో నిమ్మకాయ కొంచెం అంత నిమ్మకాయ వేసుకుంటున్నా, సగం ముక్క నిమ్మకాయ వేసుకుంటే జర టేస్ట్ వస్తుంది, మంచిగా రుచిగా ఉంటుంది. అందుకే నిమ్మకాయ వేసుకుంటున్నా. ఇట్లా చేసుకోవాలండి. అటుకులు అయితే ఇట్లా చేసుకోవాలి. ఎట్లుందో చూద్దాం. బాగుంది. ఎట్లా ఎంచుకోవాలి పిల్లలకు ట్యూషన్ నుంచి స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు తిననీకి ఏదన్నా ఒకటి ఉండాలి కదా, అందుకే చేసిన. మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్లు అయితే తప్పనిసరిగా కొట్టండి. బాయ్ అందరికీ.